భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి పెట్టుబడులు వచ్చాయని ఎంపీ సానా సతీష్ చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కృషి వల్లే గూగుల్ ప్రాజెక్టు వచ్చిందన్నారు. ప్రాజెక్టు వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని సానా సతీష్ తెలిపారు. చరిత్రలో నిన్న ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే మనకి ఒక అతిపెద్ద పరిశ్రమ 15 బిలియన్ డాలర్లతో అంటే 1,35,000 కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతదేశ చరిత్రలో ముందెన్నడూ ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఒకేసారి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం, అది మన వైజాగ్ ప్రాంతంలో రావటం, దీని వెనక నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారి కృషి, సంవత్సరం మీద 13 నెలల పాటు ఈ ప్రాజెక్ట్ తీసుకురావాలని వారు ఎంతో ప్రయత్నించి చివరికి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పట్టణానికి తీసుకొచ్చి మనకి ఒక వారం రోజుల ముందే దీపావళి సంబరాలు చేసుకునే విధంగా చేయగలిగారు. దీనివల్ల మనకి 1,82,000 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దీనివల్ల వచ్చే ట్యాక్స్ రూపంలో కానీ ఇంకోటి కానీ చాలా మార్పులు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా శుభదినంగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రాజెక్టు రావటం వలన మనకి వైజాగ్ పట్టణం యొక్క రూపురేఖలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం కూడా మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్టు వచ్చి మనందరికీ ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి కృషి చేసిన ప్రత్యేకంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే మనకి ఒక అతిపెద్ద పరిశ్రమ 15 బిలియన్ డాలర్లతో అంటే 1,35,000 కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతదేశ చరిత్రలో ముందెన్నడూ ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఒకేసారి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం, అది మన వైజాగ్ ప్రాంతంలో రావటం, దీని